మిథున రాశి వారు ఈ వారమంతా కూడా ఉత్సాహంగా ప్రయత్నాలు చేస్తుండాలి. ఏమాత్రం కూడా కొన్ని సందర్భాలలో కృంగిపోవటం, నిరాశపడటం అనేది అస్సలు మీరు అలా ప్రవర్తించకూడదు. ఎంత కష్టపడితే అంత ప్రయోజనాలు, ఫలితాలు ఉంటుంటాయి. మీ కష్టం వృధా పోదు. ఎందుకంటే ప్రస్తుత కాలంలో ఫలితాలు రానప్పటికీ కూడా భవిష్యత్తులో అవి చాలా మీకు ఉపయోగపడుతుంటాయి. త్వరలోనే మీ యొక్క కృషికి తగినటువంటి శుభ ఫలితాలు కూడా పొందుతూ ఉంటారు. ఆదాయానికి తగినటువంటి విధంగా ఖర్చులు ఉండబోతున్నాయి. వివిధ రూపాల్లో కుటుంబ అవసరాల కోసం అప్పుడప్పుడు కొన్ని పెద్ద ఖర్చులు కూడా చేసే సూచనలు కనిపిస్తున్నాయి. స్నేహితులను, బంధువులను తరచూ కలుసుకునే అవకాశాలు ఉండబోతున్నాయి. సరదా కాలక్షేపాలు కూడా చేస్తూ ఉంటారు. ముఖ్యమైనటువంటి సమాచారాలు తెలుస్తూ ఉంటాయి. వాటి వలన కొంత ఉపశమనాన్ని కూడా పొందుతూ ఉంటారు. అందరితో జాగ్రత్తగా వ్యవహరించండి. అందరినీ కలుపుకుంటూ వెళుతూ ఉండండి. మీరు చేపట్టినటువంటి పనులన్నీ కూడా చాలా సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. ప్రముఖులను కలుసుకోవడం, వారితో మాట్లాడేటటువంటి అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ వారం చిన్న విషయాలకి అప్పుడప్పుడు కొంత అసౌకర్యాలకు, అసహనానికి లోనవుతూ ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. ఏవైతే మీ యొక్క మనస్సు ఆందోళనకరంగా, ఒత్తిడి పెరగకుండా జాగ్రత్తగా మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ ఉండాలి. ఎంత ప్రశాంతంగా ఉంటే అంత అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు. ఒక్కొక్కసారి ఏమీ తోచనప్పుడు మీకు మీరుగా కొన్ని పనులను మీరే వాటిని నిర్మించుకోవటం, ఆ యొక్క నిర్మించినటువంటి పనులను మీరే పూర్తి చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. వివిధ రూపాల్లో ప్రభుత్వపరంగా కొన్ని రకాల నోటీసులు అందుకునేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. సోదరులతో ముఖ్యమైన కీలకమైనటువంటి విషయాలు చర్చిస్తుంటారు. మీ యొక్క అభిప్రాయాలు జాగ్రత్తగా వ్యక్తపరుస్తూ ఉండాలి. తొందరపడకూడదు. ఎవరైతే మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తుంటారో, ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారో ఆ సందర్భంలో కాస్త ఓర్పుగా, సహనంతో వ్యవహరిస్తే సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి. మీరు నిర్వహించేటటువంటి వృత్తి, వ్యాపారాలు అన్నీ కూడా మంచి పురోభివృద్ధిని కూడా సాధించుకుంటాయి. ఉపాధి అవకాశాలు కూడా లభిస్తూ ఉంటాయి. మొత్తం మీద మిథున రాశి వారు ఈ వారం మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై లలితా అమ్మవారిని పూజించే ప్రయత్నం చేయండి. లలితా అమ్మవారికి కుంకుమ పూజ నిర్వహించటము, అమ్మవారి పంచరత్న స్తోత్రమును పారాయణం చేయటము, సంపెంగ పుష్పాలతో కానీ, జాజి పుష్పాలతో కానీ లలితా అమ్మవారిని అర్చించండి. అనుకున్న పనులు నెరవేర్చుకోగలుగుతారు.